లంకడం పరమౌషధం ఇది ఎప్పుడైనా విన్నారా? ఏంటంటే లంకడం అంటే ఉపవాసం ఉండడం, ఏమీ తినకుండా ఉండడం. ఏమీ తినకుండా ఉంటే అదే ఒక మందులాగా పనిచేస్తుంది అనేది సామెత అనమాట. అయితే దీన్నే మనం ఆటోఫేజీ కింద తీసుకోవచ్చు. నార్మల్ హెల్త్ కండిషన్స్లో ఆటోఫేజీ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అయితే ఈ ఉపమానాన్ని ఎక్కడ వాడతాము? లంకడం పరమౌషధం అని అంటే ఏదైనా మనకి జ్వరం వచ్చినప్పుడు, ఏదైనా జబ్బు చేసినప్పుడు ఒక కొంత పీరియడ్ వరకు ఫుడ్ తీసుకోకుండా ఉండడం, లేదంటే మరి ఆకలిగా ఉన్నప్పుడు కేవలం మజ్జిగ రసం కానీ లేకపోతే రసంతో కానీ కనుక తీసుకోగలిగితే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మన బాడీలో ఈ వైట్ బ్లడ్ సెల్స్ తర్వాత ఇవన్నీ కూడా డైజెషన్ కోసం మన స్టమక్ దగ్గరికి రావాలి. అండ్ లివర్ అనేది మనం తీసుకునే ప్రోటీన్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాటిని మెటబలైజ్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. అయితే ఇలా చేయడం వల్ల మన బాడీలో ఇన్ఫెక్షస్ స్టేట్లో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ మీద, బ్యాక్టీరియా మీద కానీ వైరస్ మీద కానీ వాటి షేరింగ్ అనేది, బ్లడ్ షేరింగ్ అనేది తగ్గుతుంది అనమాట. డైజెషన్ మీద ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమనే ఇదంతా కూడా ఆలోచించి మన పెద్దవాళ్ళు లంకడం పరమౌషధం అంటే జ్వరం వచ్చినప్పుడు ఏమీ తీసుకోకుండా ఉండడం, లేదంటే చాలా మినిమల్గా తినడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు అందరూ కూడా జ్వరం టాబ్లెట్ వేసుకుంటున్నారు, సాయంత్రం వెంటనే వెళ్ళి చికెన్ బిర్యానీలు తింటున్నారు. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో మన హెల్త్ ప్రాబ్లమ్స్ లీడ్ అవ్వడానికి చాలా కారణమవుతున్నాయి. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ రావడానికి ఇలాంటివే మనకి ఎక్కువ కూడా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నాయి.